తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు అధికారం శాశ్వతం కాదు అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను క్రమంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధరణి పేరుతో గతంలో బీఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. అర్హులైన వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గడిచిన 10 సంవత్సరాలలో ఏ ఊళ్ళో తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన సందర్భంలో ఈ ప్రభుత్వంలో మీరు అప్లికేషన్ ఏదైతే పెట్టారో అతి కొద్ది రోజుల్లో తెల్ల రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఇక ఇల్లు ముఖ్యమంత్రి గారు ఇటువంటి సమావేశాన్ని ఆనాడున్న ముఖ్యమంత్రి గారు ఎవరన్నా సమావేశం పెడితే ఏం పెద్దక్క నీకు కొడుకు కూతురు ఉన్నారు కదా, నీ కొడుక్కి పెళ్ళైతే కొడుకు కోడలు ఎక్కడ పడుకుంటారు? ఒకటే గదిలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అగ్గిపెట్ట లాంటి ఇల్లు ఒకటి ఇచ్చి పెద్ద గొప్పలు చెప్పారు. నేను చూడు 2 గదులు ఇల్లు ఇస్తాను పెద్దక్క అని చెప్పాడు మహానుభావుడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎన్ని ఇల్లు ఇచ్చాడయ్యా? ఏ ఊళ్ళో ఎన్ని ఇచ్చాడయ్యా? ఎక్కడ ఎన్ని ఇచ్చాడయ్యా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఇళ్ల సంఖ్య మొత్తం కలిపిన 100లో ఉంది. 100లో ఉంది. దానికి మంత్రిని కూడా మీ దీవెనలతో నేనే ఇళ్ళని ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లు ఇస్తామని ఆనాడు చెప్పాం. ఎన్నికల్లో బరాబర్ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని అతి కొద్ది